ఈ రోజు వచ్చేసరికి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా మామిడికాయ పప్పు తినాలనిపించింది. 4 రోజుల క్రితం అయితే మా అత్తయ్య మామిడికాయ ఇచ్చింది పప్పు చేసుకొని. ఒకటి చెక్కు తీయంగానే ఇట్లా పండిపోయింది అనమాట. సర్లే ఈరోజు తింటానికి ప్రయత్నం లేదా అన్నట్టు రెండోది చెక్కు తీసా. అదైతే చక్కగా మంచిగా ఉంది. ఇంకా గబగబా అయితే 2 మామిడికాయలకి చెక్కులు తీసేసేసి పండిపోయి మామిడికాయ అయితే తినేసాను. ఇంకా మంచిగా ఉన్న మామిడికాయని అయితే ముక్కలు ముక్కలు కోసేసి, ఇంతకీ మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం? నాకంటే ఈ మామిడికాయ సీజన్ రాగానే నాకు ముందు గుర్తొచ్చేది అయితే మామిడికాయ పప్పు అనమాట. అసలు నాకు చాలా ఇష్టం ఈ మామిడికాయ పప్పు అంటే. ఇన్ని చెప్తున్నా కదా, మామిడికాయ పప్పు ప్రాసెస్ కూడా చెప్తారండి. ముందుగా అయితే పప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు అయితే మనం మామిడికాయ ముక్కలు వేసేసుకొని, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు. ఇక్కడైతే నేను చింతపండు ఇట్లా, ఎందుకంటే నేను వేసుకున్న మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉంది. ఇంకైతే దాన్ని 4-5 విజిల్స్ పెట్టేస్తే ఇంకా పోపు వేసుకుంటే అంతే. నాకైతే ఈ పోపు స్మెల్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పోపు స్మెల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా రెడీ అయిపోయా తింటాకనమాట. ఎప్పుడెప్పుడు తిందాం అనిపించింది. దీంట్లో వేడి వేడిగా నెయ్యి కానీ ఆవకాయ వేసుకొని తింటే అంత టేస్ట్ సూపర్.